వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆ రకంగా పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడ్డాం. ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరంగా పవర్ సరఫరా చేయడం, ఇంటరప్షన్స్ కూడా లేకుండా పవర్ ప్రొడక్షన్ చేసుకోవడం, అమృతారం తెచ్చినటువంటి జనరేట్ అయినటువంటి పవర్ ని ట్రాన్స్మిట్ చేస్తూ ఎక్కడ ఇంటరప్షన్స్ లేకుండా చేయడం అనేది సవాల్. ఈ రెండింటిని కూడా అధిగమిస్తూ నిరంతరం విద్యుత్ సరఫరాన్ని అందించిన విద్యుత్ సిబ్బందిని గుడిగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను. ఛాలెంజ్ గా తీసుకొని పనిచేస్తున్న సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాలని అర్థం చేసుకొని ఎక్కడ నిర్ణయించిన లక్ష్యాలకి ఇబ్బంది కలగకుండా పనిచేస్తున్న సిబ్బందిని అభినందిస్తుంటే ఇంకా భవిష్యత్ తరాలు కూడా దానికి పెరుగుతున్న డిమాండ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు మనకు ఒక రాబోయే సంవత్సరాల్లో ఎంత డిమాండ్ వస్తుందని అంచనాలు వేసుకొని పంపించారు. వాళ్ళు అంచనాలు వేసిన దానికంటే కూడా దానికి 2030 కల్లా 25,000 మెగావాట్ పవర్ అవసరం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో వాళ్ళు వేసిన అంచనాల కంటే కూడా ఎక్కువ డిమాండ్ పెరుగుతాం. 9.96% రేట్లో డిమాండ్ పెరుగుతాం. దానికి కారణం రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం తీసుకొస్తున్నట్టు కూడా జనరేటర్ ప్లస్ పంపింగ్, రివర్స్ పంపింగ్, పవర్ జనరేట్ చేయడం, రివర్స్ పంపింగ్ ద్వారా జనరేట్ చేయడం కూడా 7 minutes లో పొందుపరిచి దేశానికి అందించినట్టు దాదాపు 21 లక్షల పైబడి ఆయకట్టు బిల్లు ఇస్తుంది. 815 మెగావాట్ల పవర్ ఉత్పత్తి ఐడల్ పవర్ ఉత్పత్తి చేస్తూ ఆ రోజుల్లో పెట్టినటువంటి ప్రాజెక్టు కూడా పక్కన ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐడల్ పవర్ ప్రాజెక్ట్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా వెళ్ళి వాటన్నింటినీ డెవలప్ చేసి వాటన్నింటినీ ఫంక్షనాలిటీ అద్భుతంగా తీసుకుని చేయడం భాగంగానే బాగా చూసారు ఐడల్ పవర్ ప్రాజెక్ట్. ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో విజిట్ చేయడమే కాకుండా విజిట్ చేస్తూ వాళ్ళందరూ కూడా ప్రపంచంలో ఎనర్జీలో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మార్పులకు అనుగుణంగా రాష్ట్ర విద్యుత్ శాఖ సంబంధించిన యంత్రాంగం కూడా ఆధునీకరించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఈ శాఖ ముందుకు పోతుంది. విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతాం. ఉదాహరణకి 2023-24 మార్చి నెలలో కేవలం 15,000 మెగావాట్ పీక్ డిమాండ్ ఉంటే 2024-25 మార్చి కల్లా వచ్చేవారికల్లా అది 17,162 మెగావాట్ పీక్ డిమాండ్ వినియోగం వచ్చేసింది. దాదాపు సంవత్సరం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.